నిన్న ఒక పోల్ నిర్వహించాము. ప్రస్తుతం ఈ పోల్‌లో ఎంతమంది అంటే 55,000 మంది పాల్గొన్నారు. 23 గంటల ముందు నిన్న పెడితే రాజకీయంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బలమైన వ్యక్తి ఎవరు అని భావిస్తున్నారు అంటే 42% వైఎస్ జగన్ అంటున్నారు. సో ఎంత దారుణంగా ఉన్నదంటే చంద్రబాబు మీద ఆల్రెడీ ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. చంద్రబాబుకు 100% స్ట్రైకింగ్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పొద్దున్న లేస్తే తిరుగుతున్నారు, పెట్టుబడులు అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, సంక్షేమం అంటున్నారు. మా అంత నాయకులు లేరు, మేము ప్రపంచానికే దిశానిర్దేశనం చేస్తామని వీళ్ళు చెప్పుకుంటుంటే వీళ్ళు ఏమంటున్నారు, 55,000 మంది ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొంటే 42% మంది రాజకీయంగా బలమైన వ్యక్తి జగన్ అంటున్నారు. సో ఇది షాకింగ్ అసలు వాస్తవానికి ఇట్లాంటి ఒక పోల్ రావడం అనేది. ఎందుకంటే చంద్రబాబే ప్రస్తుతానికి నా అంత నాయకులు లేడు అని మొత్తం హైదరాబాదుని నేనే నిర్మించాను, అమరావతిని నేనే నిర్మిస్తున్నాను, విశాఖకు నేనే దిశానిర్దేశం చేస్తున్నాను అని చెప్పుకుంటుంటే అదేం కాదు వైఎస్ జగనే అని వీళ్ళు చెప్తున్నారు. మరే ఈ దాన్ని వీళ్ళు ఎట్లా స్వీకరిస్తారో ఏం కథో. ఇదంతా పెయిడ్ అంటారు, జనం అభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే పెయిడ్ అంటారు, వాళ్ళు వాళ్ళకే కొమ్ము కాస్తురు అంటారు, ఇట్లా అంటారు తప్ప ఇది మరి మనం పోల్ వేయించింది కాదు, మనం జయించింది కాదు. ఈరోజు పోలింగ్లో ఎవ్వరు పడితే వాళ్ళు పాల్గొనవచ్చు. కానీ 55,000 మంది 23 గంటల్లో పాల్గొని 42% మంది జగన్ బలమైన నేత అని చెప్పడం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులు. ఎందుకు మీకు అంతగానో రావట్లేదు అనేది.